హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆల్రెడీ మనకి పేపర్ 2 ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. సో పేపర్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో పెట్టాను. హలో ఫ్రెండ్స్, సో ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్స్ ఎలా అంటే ట్రెడిషనల్ మెథడ్లో కాకుండా కొన్ని షార్ట్ కట్స్ అనేవి చెప్తాను. సో ఎలా అనేది ఈ వీడియోలో చూడండి. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? The ratio of cost price and the selling price of an article is 20:21. What is the gain percent? మనకి ఏమి ఇచ్చాడో చూడండి. సో మనకి కాస్ట్ ప్రైస్ అలాగే సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఇచ్చాడు, అవునా? వాట్ హీఈస్ ఆస్కింగ్ గెయిన్ పర్సెంట్ అడుగుతున్నాడు. చూడండి, అండ్ ఫస్ట్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో, అవునా? కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత ఇచ్చాడు? 21 ఇచ్చాడు, అవునా? సో మనకు గెయిన్ పర్సెంట్ కావాలి కాబట్టి ఎలా చేస్తామంటే డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 1 కదా, అపాన్ కాస్ట్ ప్రైస్ ఎంత? 20. సో మనకి పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తాం. 21s 25s. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 5% ఈస్ కరెక్ట్. ఓకే, జస్ట్ ఏం లేదు, ఇచ్చిన రేషియోకి మనం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1 అనేది డిఫరెన్స్ అపాన్, సో కాస్ట్ ప్రైస్ పైన మనం పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకోసమని బై 20 ఇస్తాను పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. 21s 25s. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. The difference between selling price and the cost price of an article is 210 rupees. If the profit is 25%, then the selling price is, మనకి ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత? 210 రూపీస్. మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ పర్సెంటేజ్ని మనం రేషియోలోకి కన్వర్ట్ చేద్దాం. 25% అంటే ఎలా రాస్తాం? 1/4, అవునా? ఇందులో నాకు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చూడండి. కాస్ట్ ప్రైస్ ఎంత? 4 parts, అవునా? సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఇక్కడ ప్రాఫిట్ అని ఇస్తే ఏమవుతుందంటే ఈ 4 partsకి ఈ 1 part అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో లాస్ అని ఇస్తే ఈ 4 part నుంచి 1 part అనేది మైనస్ చేస్తాం. సో మనకి క్వశ్చన్లో ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి ఈ 4 partsకి 1 part అనేది యాడ్ చేయాలి. సో 4 parts కాస్త ఏమైంది? 1 యాడ్ చేయడం వల్ల 5 parts లాగా అయింది, అవునా? మనకి క్వశ్చన్లు ఏంటి? ఈ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చాడు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 part కదా. సో 1 part ఎంత ఇచ్చాడు? 210 రూపీస్, అవునా? సో ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో? సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 parts కాబట్టి 1 part 210 రూపీస్ అయితే 5 parts ఎంత? ఎలా చేస్తాం? జస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయడమే. దట్ ఈస్ 5 into 210 దట్ ఈక్వల్ టు 1050. సో వాట్ ఈస్ ఆన్సర్? సెకండ్. ఓకే, a loss of 19% is converted into a profit of 17% when the selling price is increased by 162 rupees. Find the cost price. చూడండి, మనకేంటి లాస్ ఎంత ఇచ్చాడు? 19%. ప్రాఫిట్ అనేది 17% ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అంటున్నాడు. ఎంత? 162 రూపీస్. చూడండి, నాకు ఇనిషియల్గా కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు, అందుకోసమని నేను కాస్ట్ ప్రైస్ని 100 parts అనుకుంటున్నాను, అవునా? కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటున్నాను. ఈ 100 ఏం చేస్తాను చూడండి. నాకు ఏమి ఇచ్చాడు? ఫస్ట్ లాస్ ఇచ్చాడు. లాస్ అంటే ఏంటి? మైనస్ కదా. సో మైనస్ 19%. ఓకే, సో ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 17% కదా. ప్రాఫిట్ అంటే ఏంటి? ప్లస్ కాబట్టి ప్లస్ 17%, అవునా? సో మనకేంటి? ఈ 100 నుంచి 19 తీసేస్తే మనకేమొస్తుంది? 81. ఓకే, 100కి 17 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 117, అవునా? మనకేమి ఇచ్చాడు? ఈ లాస్ అనేది ప్రాఫిట్ లాగా కన్వర్ట్ అయ్యింది. అలా అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 162. అంటే ఈ 81 parts అనేది 117 లాగా ఇంక్రీజ్ అయిన డిఫరెన్స్ అనేది తను ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 81 అనేది 117 లాగా ఇంక్రీజ్ అయినప్పుడు ఎంత? ఇది 32 కదా. సో ఈ 32 parts వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 162, అవునా? అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 100 parts కదా. సో 32 parts ఎంత అయితే 100 parts ఎంత? చూడండి, దీన్ని మనం ఎలా క్యాన్సిల్ చేయొచ్చు? 16 టేబుల్ 16 2s 16 9s. ఓకే, 16 9s, అవునా? చూడండి, మనకి అంటే ఏంటి? 2 parts ఎంత? 9 కదా. చూడండి, మనకి 2 parts 9 అయినప్పుడు 2 parts 9 అయినప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? 100 parts కావాలి.
సో 100 పార్ట్స్ అంటే ఎలా వస్తాయి? ఈ 2 పార్ట్స్‌కి నేను ఇంటూ 50 చేస్తే నాకు 100 పార్ట్స్ వస్తుంది కదా! 250 ఎంత? 100 పార్ట్స్ అవునా? సో ఇక్కడ 50తో మల్టిప్లై చేసినప్పుడు నేను ఇక్కడ కూడా 50తో చేయొచ్చు కదా! సో అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 9 ఇంటూ 50 హౌ మచ్? 450. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 450 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి మనకేమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఇంత అన్నాడు. అవునా? లాస్ అన్నాడు కాబట్టి 81 వచ్చింది. ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 117 వచ్చింది. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ 32 పార్ట్స్. ఈ 32 పార్ట్స్ వాల్యూ మనకు 162 ఇచ్చాడు. మనం 16 టేబుల్‌తో క్యాన్సిల్ చేస్తున్నాం. సో చేసి ఏమొస్తుంది? 2 పార్ట్స్ అనేది 9 అయినప్పుడు మనకి 100 పార్ట్స్ కావాలి. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అడిగాడు కాబట్టి. సో 100 పార్ట్స్ ఎలా చేసాము? ఈ 2 పార్ట్స్‌కి ఇంటూ 50 చేస్తే నాకు 100 వస్తుంది. అవునా? ఇక్కడ ఇంటూ 50 చేసినప్పుడు రైట్ సైడ్ కూడా మనం ఇంటూ 50 చేయాలి. సో 9 ఇంటూ 50 ఏమవుతుంది? 450. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే. Next, in selling an article for 76 rupees, there is a profit of 52%. If it is sold for 75 rupees, the profit percentage will be. మనకేమన్నాడు చూడండి 76 రూపీస్కి అమ్మితే మనకి ఎంత వస్తుందంట 52%. ప్రాఫిట్ అంటే ఏంటి? 100కి ప్రాఫిట్ అంటే ఏం చేసాం? యాడ్ చేసాం. లాస్ అయితే 100 నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ 52 దట్ ఈస్ 152. ఓకే. అయితే 75 రూపీస్కి ఎంత అని అడుగుతున్నాడు చూడండి. 76 వన్సా 76 టూసా. ఓకే. అంటే ఏంటి? 1 పార్ట్ ఎంత అయింది? 2 కదా! సో 1 పార్ట్ 2 అయినప్పుడు మనకి 75 పార్ట్స్ కావాలి. ఎలా చేసాం? 75 ఇంటూ 2. 75 ఇంటూ 2 ఎంత? 150 అవునా? సో నార్మల్‌గా మనకు ఉండేది ఎంత? 100. ఈ ప్లస్ 50 ఏంటి అంటే 50% ప్రాఫిట్ అని అర్థం. అవునా? 50% profit. So this is the correct answer. Next question. On selling an article for 105 rupees, a trader loses 9%. To gain 30%, he should sell the article at. చూడండి మనకి 105 రూపీస్కి అమ్మితే మనకి ఎంత 9% లాస్ వచ్చింది. సో 30% గెయిన్ రావాలి అంటే ఎంతకు అమ్మాలి? చూడండి మనం ఇనిషియల్‌గా కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా సరే 100 అనుకుంటాం. ఓకే. సో ఈ 100 నుంచి మనకి ఎంత అన్నాడు ఫస్ట్? లాస్ ఎంత లాస్ వచ్చింది? 9 కాబట్టి లాస్ అంటే ఏంటి? మనం -9 రాసాం. 100లో -9 అంటే ఎంత? 91. సో తనకి 30% గెయిన్ కావాలంటే ఏంటి? 100కి ప్లస్ 30 యాడ్ చేస్తాం. అప్పుడేమవుతుంది? 130 అవుతుంది. అవునా? చూడండి మనకేంటి? ఈ 9% లాస్ వచ్చినప్పుడు ఎంత ఇచ్చాడు వాల్యూ? 105. 9% లాస్ వచ్చినప్పుడు అంటే ఇదే కదా! దీని వాల్యూ ఇచ్చాడు. ఎంత? 105. అయితే ఈ 130 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి 91 పార్ట్స్ అనేది 105 అయితే 130 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్? చూడండి మనకి క్వశ్చన్‌లో మనకు ఆన్సర్‌లో ఏమొస్తుంది? 5 మల్టిపుల్స్ ఉన్నాయి. అవునా? సో ఇదంతా చేసే బదులు నాకేమొస్తుంది? 130 ఇంటూ 105/91 అవునా? సో నేను ఎంత రాసే బదులు నాకు ఇక్కడ ఏముంది? 5 మల్టిపుల్ ఉంది. సో ఆన్సర్‌లో 5 మల్టిపుల్ ఏదుందో మనకు అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే 5 మల్టిపుల్ ఉంది. సో రిమైనింగ్ ఏవి కూడా మనకి 5 మల్టిపుల్స్ లేవు. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మన కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఎప్పుడైనా సరే షార్ట్ కట్స్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ది ట్రిక్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్. చూడండి ఈ వీడియోలో మనం ట్రెడిషనల్ మెథడ్‌లో కాకుండా కొత్త షార్ట్ కట్స్ అనేవి మనం అప్లై చేసాము. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్‌తో పాటు మనం యాప్టిట్యూడ్ లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ది సింపుల్ క్వెషన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్. చూడండి మనం ఇవే కాకుండా ఇంకా చాలా షార్ట్ కట్స్ అనేవి మనం లైవ్ క్లాస్‌లో డిస్కస్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో 45 డేస్ యాప్టిట్యూడ్ క్లాస్‌లో జాయిన్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాము. ఓకే. థ్యాంక్ యూ. తర్వాత డీఎస్సీ ఎగ్జామ్ గురించి మనం ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. మీకు రికార్డెడ్ క్లాసెస్ కావాలన్నా కూడా ప్లే స్టోర్‌లో డీమాక్స్ అనే యాప్ ఉంది. సో డీమాక్స్ యాప్‌లో కూడా డీఎస్సీకి సంబంధించి మనం ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. సో మీరు రికార్డింగ్స్ కావాలంటే డీమాక్స్ యాప్ నుంచి పర్చేస్ చేసుకోండి. లేదు డైరెక్ట్ ఆన్లైన్ క్లాసెస్ కావాలి అంటే సో మనం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో మనం ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి తప్పకుండా కాల్ చేయండి.
ఓకే. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.